హలో హలో నానా ఇగో మన మంగనర్సే తాత బైకాడికి రా మన పెదవాపుని సట్లయాక తాతని తీసుకొని రా ఇడే నువ్వు వీడికి వచ్చినాక చెప్తా మామా అత్తారు తిని సంగతే చూస్తారా చూసినాడు పీకినాడు చూస్తామని మోసైనట్టున్నది అది నువ్వు ఆరాధికు నీ బతుకు జడ ఏం మనిషి నువ్వు ముసలికి వచ్చావు రాకేష్ ఇలా కట్లా చెప్పారా ఏం పుట్టింది నల్లమ్మొక్క పొడి ఈ పని చేస్తాను సైదుమా ఏం పోయాకారానికి ఇప్పుడు ఊకోరా మొఖం లేనాడు మొఖం ఇలా పోయినట్టు నువ్వు నాకు సాగు చెప్తావని వచ్చినావురా నిన్నగా ఎరా నీ పెళ్ళని నువ్వు బొక్కలని రెక్కొచ్చి పంట పెట్టినావు నువ్వు నాకు సాగు చెప్తావని వస్తానా కట్టేసినావు కదరా నీ సంగతి చెప్తావు వస్తున్నా అన్న నేను కాడ వైరు తెగిందట పోయి వస్తా వాళ్ళనైతే ఏమనకండి ఆ సైదులు ఇంకా ఇంకో మానుకో ఈ కాంచెలి నిమ్మలంగా ఉండురి ఓ పిల్ల ఇంకెందు ఉంటా వెళ్ళిపో ఎవరంతా ఎక్కడ ఏందే సంవత్సరారా మళ్ళీ ఇట్లా వచ్చావు ఇంకానా ఇక సరిపోయింది ఇక కొట్టకొని బావా దగ్గరుండి మీ చెల్లెతో కొట్టిపిస్తాను కదా నేను కొట్టియలే నువ్వు దీపా ఇవో నేను మంచి మాట చెప్తాను నేను ఎట పోతే బుద్ధి బుద్ధి వేసుకుంటాడు మంచిగా ఊడుండ్రి ఈ కాచన్న అసలు మంచిగానే ఉంటాడు తీరా ఈ కాంచి వాడు వీడని ఎట్లా మాట్లాడదు అట్లా మాట్లాడద్దురా మంచిగా మాట్లాడుకోని మర్యాద ఉండరు బతికిన 4 రోజులు మంచి చెడ్డ మొగోడు అన్నప్పుడు ఏదో చేసి తప్పు గాని ఇక చెయ్యడి ఏం చేయడు ఉంటాడు ఇక ఎలా వచ్చినా ఇక మంచిగా ఉంటాడు మంచిగా కూడా ఉండు ఏడు బిడ్డ ఏడవకు మీరు నడవ చెప్పిన వాళ్ళంతా మేము ఉంచోలేనా ఊకయ్యా మా బావ అంటే నాకు ఇష్టం అందుకే ముద్ర వెళ్తా అట్లా వెళ్తాది తాగబోతానికి అరేగా నరసాయ బాబు గుడిసెల అంగిటది పట్టుకరాపోయే దబ్బున ఆయనది మందు కొట్టంగి వేసుకునేది ఇట్లా పోతే ఇజ్జ అయిపోతుంది ఇక చంపిన కాడి చాలదా మళ్ళా చావన్నా ఇట్లా పోతే అందరూ మాట్లాడే కాడు కావు తెత్తావు లేకుండా ఇజ్జ పోతాడు ఇట్లా పోతే ఉంటుందా మరి ఇజ్జతి ఇంకోసారి నువ్వు నల్లమొక్క పూట వాడు వీడానికి ఇచ్చాం అనుకో మంచిగా బావ నిన్న అంట పోతే వాళ్ళు అంట బావా నిన్న పోతే నేను జల్దీగా మామిడి ఆకులు బెల్లము చింతపండు అదంతా పట్టుకొని వస్తా గానీ నువ్వైతే మంచిగా పట్టు చీర కట్టుకొని రాడుకుండు మంచిగా చెప్పిన పచ్చడి చేసుకొని గుడికి పోయేద్దాం అయ్యగారు వస్తాడు ఇవాళ మన ఇంటికే పిలవాలి ఊరందరినీ మన చుట్టపొలందరినీ మన యాదగిరి బావను వాళ్ళందరినీ మన రేణక్కను వాళ్ళందరినీ పిలుస్తా పచ్చడికి మన ఇంటికి రమ్మని నువ్వైతే జల్ది తయారుగా
అవుతలేదు కదా, ఎట్లా కావాలి? ఈ ఏడు మామిడి చెట్లు మామిడి తోటలు ఉన్న వాళ్ళ కథ ఉత్తదే ఉన్నట్టున్నాయి. ఇక గిట్ల అయితే ఇక రైతులు బాగుపడేది అన్నాడు. మంచిగా బండి మీద నేను అత్త బాపు అని సంబరం కొద్దచ్చు. వాడి మామిడికాయలు తిత్తని చెట్టే ఎక్కువ కావచ్చు. లేవకపా ఏం చెప్తాము. అబ్బా ఇక ఇది వామ్మో జీడి పడ్డది కదా, పుండు అవుతుంది. అమ్మ సాల్ పట్టు ఏంటి మా అన్నది సాల్ పట్టు. నాది ఎంత చిన్నదేనా కొంప దర్వాజ కాడ. ఇక్కడ కిందనే ఉన్నాయి కదా మండ అనుకున్నా. మాకు దాల్తి పండుగ పుట్టనా ఎవరన్నా సైజులు మాకు 2 మామిడాకులు అయ్యి అంటే ఇచ్చేటట్టు ఉండాలి. దుకాణంలో ఎవరు లేని అంటున్నారు కదా. యాదగిరి చెట్టు నమస్తే. నమస్తే. బాగానా సైదులు? ఇంత మంచిదేనా? మంచిగా. బాగా చెట్టు ఒక 1/2 కిలో బెల్లమి. ఎంత? 1/2 కిలో చాలు. 1/2 కిలో చాలు. ఎక్కువనే తీసుకో. ఉండని రాదు, పండుగ ఉగాది పచ్చడికైనా ఉండని రాదు, పుణ్యమేనా చెప్తాను. ఎంత చెట్టు 1/2 కిలోకి బెల్లం? 40 రూపాయలు. 40? 500 ఇచ్చిన మరి చిల్లరి చిల్లరియను. ఈడికి 60, ఈడికి 100. 100 ఈడికి. అయ్యో 10 రూపాయల కట్టి నడుతాండా? నడుతుంది. 400. ఇగో 400 బెల్లం అలా పెట్టినా తీసుకో. తీసుకున్నా. కవర్లు వేసి రాదు బెల్లం అట్లనే ఇస్తావా చెట్టు? అయ్యో కవర్ కూడా మిగిలించుకుంటానవా? కవర్ అనేది మిగిలించుకుంటా కానీ మరి ఇక కొన్నప్పుడు ఇవ్వాలి, కవర్లు వేసి ఇవ్వాలి. మంచి చెట్టు పోయేస్తా. ఏం మిగిలింది ఒక్క గొడిచాల యాదగిరి బావులు ఇంటికి పోయి ఇక కుండ పట్టుకొని పోతే మా బుడ్డోళ్ళు వేసిందో మరి లేవలేదో, మా శంకరమ్మ తయారైందో. ఏంది ఉన్నావా? ఎరా ఏమైంది? రా ఇంట్లోకి రా. ఇగో నేను మళ్ళీ ఇప్పుడే వస్తా కానీ తీసుకో. ఇగో మామిడి ఆకులు మామిడికాయ బెల్లం తీసుకొచ్చిన. ఇగో మరి ఆపు పువ్వు తెస్తారు, నీ తాత తెస్తారా? అది ఒకటి ఉన్నది కదా. సరే నేను యాపు తీసుకొస్తా కానీ నువ్వైతే నువ్వు అన్ని రెడీ అయిపో. ఓర్ని మతి మరపు సల్లాగుండా. వాడు బుడ్డో లేచిండా? లేచిండు. అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం. అబ్బా మా శంకరమ్మ మంచిగా మామిడాకులు కట్టి రెడీగా ఉన్నాయా? మా బుడ్డతో ఉన్న తిప్పల వాళ్ళు లేచిండో లేదో.
లేక లేక ఒక్క కొడుక గౌరాల కొడుకు అయిపోయిండు. ఇక వాడు లేచుడు ఎప్పుడో వాడు వండుడు ఎప్పుడో అంతావా అని అన్ని రెడీ చేసినట్టున్నాయా కథ.